బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గిరిగారు, అష్టైశ్వర్యాలు అని అంటూ ఉంటారు కదా, ఈ అష్ట ఐశ్వర్యాలు అంటే ఏవి అండి? అంటే ఇప్పుడు సంపద ఒకటే ఐశ్వర్యం కాదా? సంపద ఉండాలి, మనిషి మనుగడకు సంపదను ఉండాలి. అష్ట ఐశ్వర్యాల్లో అత్యంత వైభవపేతం ఏంటనంటే ప్రేమ, అతీతమైనటువంటిది ప్రేమ. తల్లిదండ్రులు బిడ్డలకు ఉండేటువంటి అతీతమైనటువంటి ప్రేమ. నీకు ఎంత ఐశ్వర్యం ఉంటే ఉంది, నీకోసం ఒక వ్యక్తి కంటతడి పెట్టలేనటువంటి వాడు, నేను నీకు ఏదన్నా జరిగితే భుజం మీద ఎత్తుకుని తీసుకెళ్ళలేనటువంటి వాడు, ఆ నలుగురిని కూడా మనం సంపాదించుకోలేకపోతే ఎంత దారిద్ర్యాన్ని దిగజారిపోతుంటాం. ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అష్టైశ్వర్యాలు అనంటే స్త్రీమూర్తికి నిత్య సుమంగళిగా, అద్భుతమైనటువంటి అర్థం చేసుకునేటువంటి భర్తగా, ఒక ప్రేమను ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక అన్నదమ్ముల మధ్యలో ఉండేటట్లుగా, ఒక అండా నా వెనకాల ఒక అతీత మహాశక్తి ఉన్న అక్క చెల్లెళ్ళుగా, ఒక కుటుంబానికి నేను సైతం అనేటువంటి ఒక కాలభైరవుడుగా, ఇవన్నీ అష్టైశ్వర్యాల్లోకి వస్తాయి. అందుకని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మనం వినే ఉంటాం. అందుకని ధనంలో ఉండేటువంటి ఐశ్వర్యం వేరు, వ్యక్తిత్వంలో ఉండేటువంటి ఐశ్వర్యం వేరు. అందుకని ధనం బాగుంది, వ్యక్తిత్వం కూడా బాగుండాలి. అందుకని అన్నిట్లకంటే ఐశ్వర్యం వ్యక్తిత్వం. వ్యక్తిత్వం బాగున్నప్పుడు నీ దగ్గర ఉండేటువంటి ధనానికి విలువ ఉంటుంది. వ్యక్తిత్వం బాగోలేనప్పుడు నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా కానీ నీకు విలువ ఉండదు. అందుకని వారికి అష్టైశ్వర్యాలు కాదు, అష్టదారిద్ర్యాలకి మనం శ్రీకారం చేసేస్తుంటాం. అందుకని ఎప్పుడు కూడా అష్టైశ్వర్యం కలగాలి అని అంటే ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. ప్రతి వ్యక్తిలోనూ చిరునవ్వు ఉండాలి. ఎన్ని కష్టాలన్నా రానివ్వండి, చక్కగా నవ్వుతూనే ఉండాలి. అందుకని మీరు ఎప్పుడైనా భగవత్ స్వరూపం దగ్గరికి వెళ్ళి చూడండి, అష్టైశ్వర్య అనుగ్రహ ప్రాప్తి రస్వం దీవిస్తుంటారు. మరి భగవంతుడు ఎప్పుడు తన చిద్విలాసంతో ఎప్పుడు మనకు దర్శనం ఇస్తుంటాడు తప్ప కోపద్రేకంగా మనకు దర్శనం ఇవ్వరు. ఎందుకంటే భగవత్ స్వరూపం దగ్గరికి వెళ్ళగానే మనకు తెలియకుండానే మనం లీనమైపోతుంటాం. అంటే మన దేహంలో మనం ఎలా కావాలంటే అలా బ్రతకగలుగుతాం. అందుకని అష్టైశ్వర్యాలలో కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, ప్రశాంతమైనటువంటి జీవన విధానం, సమాజ సేవ, 10 మందిలో ఆదర్శప్రాయం, 10 మందితో 2 చేతులు జోడించి నమస్కారం చేయించుకునేటువంటి స్థితిగతులు, సంపాదించుకున్న దానిలో మనం బ్రతకగా కాస్త దానం చేయడం, ఇవన్నీ అష్టైశ్వర్యాలకు ప్రతీక. ఇది ఏదీ లేనప్పుడు మనిషికి ఎప్పుడు కూడా ఈ అష్ట కష్టాలు వాటిని పడుతూనే ఉంటాడు. ఇప్పటికీ మేము చాలా చూస్తుంటాం. అపర కోటీశ్వరులు ఉంటారు, పిల్లలు మాట వినటం లేదండి అంటారు. ఈ అష్ట కష్టాలు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అందుకని అష్టైశ్వర్యాలు కలగాలన్నా అష్ట కష్టాలని జయించాలి. అప్పుడే తల్లి ఇవన్నీ అందరికీ బాగుంటాయి. For more videos like this, subscribe Big TV channel.